మరి ఈరోజు రొద్దం మండల యువతలతో నా విజయానికి ఎంతో బాధ్యతగా మా సవితమ్మని గెలిపించాలి, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రావాలని మొట్టమొదటిగా కష్టపడింది మరి యువతకు శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాలు రాక్షసులతో మనమందరం పోరాటం చేశాం. మళ్ళీ నాకు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత అనౌన్స్ కాకముందు కూడా నాతో ప్రయాణం చేసింది సవితమ్మ యువసేన. చాలా సంతోషం. మీరందరూ కలిసి భుజస్కంధాలపై వేసుకొని బూతుల దగ్గర ఉండి మరి బూత్ దగ్గర వరకు బూత్ దగ్గరకు తీసుకొచ్చి ఓటేయించి మీరు అఖండ మెజార్టీతో నన్ను గెలిపించారు. గెలిపించిన తర్వాత మరి అది గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. మీ సవితమ్మకు మరి ఈ కోట ఎవరి కోట? ఈ సీటు ఎవరి కోట? యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు యువత ముందుకు రావాలి, యువతకి అవకాశం కల్పించాలని మరి గుర్తించి మరి మీ సవితమ్మకు టికెట్ ఇచ్చి ఓటేయించి గెలిపించేదో మీరందరూ. మరి టికెట్ వచ్చింది, మంత్రయ్యం టికెట్ వచ్చింది, గెలిచాం, మంత్రయ్యం. తర్వాత మీ అందరితోనూ సమావేశం కావాలి, మీకందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలని గత 6 నెలలుగా ఈ మీటింగ్ జరపండి. పాపం మన యూత్ అంతా వృద్ధం నాయకులు యూత్ నాయకులు అందరూ చాలా సార్లు అక్క కలుద్దాం అంటే సమయాభావం రాకపోవడం. ఈ శుభ సందర్భంలో ఆదివారం ఈ రోజు మిమ్మల్ని అందరితోనూ కలవడం నిజంగా చాలా ఆనందంగా ఉందనే విషయం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మనకు గతంలో ఎన్నికల సమయంలో కూడా మనకు ట్రైనింగ్ క్లాస్ ఇచ్చేది మరి చంద్రశేఖర్ గారు వచ్చారు. మళ్ళీ ఈ రోజు మరి రాష్ట్రంలో మొట్టమొదటి ప్రోగ్రాం మరి యువతకు ట్రైనింగ్ ఇవ్వాలి మరి ఇద్దామన్నా అంటే ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నకు బిజీగా ఉంటారు. అయినా లేదమ్మా ఖచ్చితంగా వస్తానని చెప్పి చేసిన మన చంద్రశేఖర్ గారికి, అదే విధంగా మరి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్ గా విజయవంతం చేసిన వృద్ధ యువ నాయకులకు మరి యువసేనకు ఇక్కడ ఇచ్చేసిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మరి నేను యువతకు తెలియజేసేది ఒకటే. పెద్దలందరూ చాలా మంది మాట్లాడారు సోషల్ మీడియా గురించి. చంద్రశేఖరన్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో కని విని విధంగా అభివృద్ధి ధ్యేయంగా 14-19లో మనం పనిచేశాం. మీకు అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మరి బడిగిన వర్గాలు బాగుపడ్డాం. యువతకు అవకాశాలు కూడా అన్న నందమూరి తారక రామారావు గారి గురించి గారు పార్టీ పెట్టినప్పుడు మరి యువతకు అవకాశాలు ఇవ్వాలి, కొత్తదనం తీసుకురావాలని చెప్పి ప్రోత్సహించిన వ్యక్తే అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితోనే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వేరే పార్టీలో ఉన్న నాయకులంతా తెలుగుదేశం పార్టీ కాలేజీ నుంచి పోయిన వారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు. మళ్ళీ మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత మరి యువగలం పాదయాత్రలో మరి నిజంగానే రాష్ట్రంలో మరింత అంటే బాగా సక్సెస్ఫుల్ అయిన దాంట్లో మన పెనుగొండ కూడా, ఆ పెనుగొండ సక్సెస్ కావడానికి కూడా ముఖ్యంగా మీరందరూ కలిసి యువగలం పాదయాత్ర సక్సెస్ చేశారు. మరి నేను తెలియజేసేది ఒకటే, 14-19లో మనం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాము, మరి 19-24లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో మనం అందరం చూసాం. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. మీ అందరి కష్టంతో మళ్ళీ మనందరం కలిసి సమిష్టి కృషితో మళ్ళీ మనం కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చాక మరి ఈ అతి తక్కువ కాలంలోనే మరి రాష్ట్రం అభివృద్ధిలో ఏ విధంగా పరుగులు పెడుతుందో మనం చూస్తూ ఉన్నాం. నేను తెలియజేసేది ఒకటే, ముఖ్యంగా యువతకు మొన్నటి రోజు యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మీటింగ్ లో చెప్పారు, యువత రాజకీయాల్లోకి రావాలి, ఈ భావితరాల భవిష్యత్తు పునాదులు ఈ తెలుగుదేశం పార్టీకి పునాదులే యువత అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అదే దశలో ఈరోజు వెళ్తున్నాం. మరి గ్రామ కమిటీలు కావచ్చు, మరి ఈరోజు నియోజకవర్గ కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, మరి నియోజకవర్గ కమిటీలు కూడా
యువతకు ప్రాధాన్యత ఇస్తున్నాం. నేను తెలియజేసేది ఒకటే, చాలా మంది మనలో కూడా మన కార్యకర్తల్లో కూడా ఒక డిసప్పాయింట్మెంట్. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయ బాబు. బాబు ఆ వీడియో ప్లే చేయి. అదో పోస్ట్ పుష్ప సినిమా డైలాగ్ అది నువ్వే చెప్తున్నావు సమయాన్ని. ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా? నాకు అర్థం కాదు. అంటే పుష్ప సినిమా ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆ ఎవరు కన్నాడు దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది తప్ప అరే చీకట్లా కనుగొట్టి అయిపోవాలా నోరు తెచ్చి ఈ వీడియో మీకు ఎందుకు చూపించాను